హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెటా ఏఐ యూజ్ చేసి ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. గూగుల్లో మెటా ఏఐ అని ఎంటర్ చేసి మెటా ఏఐ ఓపెన్ చేసి జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి. ఇది మెటా ఏఐ హోమ్ స్క్రీన్ అండి. ఇక్కడ ప్రాంప్ట్ మనం ఎంటర్ చేయాలి. నేను గివ్ సమ్ ఇమేజెస్ హౌ హోలీ సెలబ్రేట్స్ ఇన్ ఇండియా అని ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. మెటా ఏఐ టూల్ ఇప్పుడు మనకి 4 ఇమేజెస్ జనరేట్ చేస్తుందండి. హోలీ అంటే మనకి కలర్స్తో ఇమేజెస్ జనరేట్ అవుతాయండి. ఇప్పుడు ఈ జనరేట్ అయిన ఇమేజెస్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకు నచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ అయిన ఇమేజెస్ని మనకు నచ్చకపోతే వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చండి. ప్రాంప్ట్ అనేది మనం ఎంత డీటెయిల్డ్గా ఇస్తే అంత డీటెయిల్డ్గా వస్తుందండి. సో నేను దీన్ని మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. హోలీ సెలబ్రేట్స్ ఇన్ ఇండియా విత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్తానండి. జనరేట్ అనే బటన్ ఉంటుందండి, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ప్రాంప్ట్ చేంజ్ చేసాము కదా, దానికి తగ్గట్టుగా మెటా ఏఐ మళ్ళీ న్యూ ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. అవి మనకి డిస్ప్లే అవుతాయి. ఇలా ప్రాంప్ట్స్ని చేంజ్ చేసుకుంటూ మీరు డిఫరెంట్ ఇమేజెస్ని డిఫరెంట్ సైజెస్లో క్రియేట్ చేసుకోవచ్చు. సంక్రాంతి సెలబ్రేట్స్ ఇన్ ఇండియా అని ప్రాంప్ట్స్ ఇచ్చానండి. మెటా ఏఐ ఇప్పుడు మళ్ళీ 4 ఇమేజెస్ జనరేట్ చేసిందండి. సంక్రాంతి అంటే మనకి ముగ్గులు ఉండాలి కదండి, కానీ రంగోలీ ఇమేజెస్ రాలేదు కదా. సో ప్రాంప్ట్ ఇంకా కొంచెం క్లియర్గా ఇవ్వాలి. గివ్ సమ్ రంగోలీ ఇమేజెస్ ఆన్ సంక్రాంతి ఫెస్టివల్ అని ప్రాంప్ట్ ఇచ్చానండి. ఇప్పుడు మెటా ఏఐ మళ్ళీ రంగోలీతో ఉన్న సంక్రాంతి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది.